హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడొచ్చింది? ఏ రోజున చేసుకోవాలి? అలాగే తిథి ప్రారంభం మరియు ముగింపు తేదీలెప్పుడు? ఈరోజు సాయంత్రం పూజను ఆచరించడానికి శుభ సమయం ఎప్పుడు? ఈరోజు కొత్తగా తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోవచ్చా? అలాగే ఈరోజు పూజ చేసిన ఉసిరి కొమ్మను తర్వాత ఏం చేయాలి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం కదండీ! ఈ మాసంలో ఎన్నో రకాల నోములను, పూజలను, వ్రతాలను ఆచరిస్తూ ఉంటాం కదండీ! అందులోనూ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి చాలా ముఖ్యమైనవండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు నాడే తులసి కళ్యాణం కూడా నిర్వహిస్తుంటారండి. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన రోజే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు. ఈ రోజును చిలక ద్వాదశి అని, అలాగే పావన ద్వాదశి అని, యోగేశ్వర ద్వాదశి అని కూడా పిలుస్తుంటారండి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొన్న విష్ణుమూర్తి క్షీరాబ్ది ద్వాదశి రోజే లక్ష్మీ సమేతంగా బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనానికి చేరుకుంటారండి. కాబట్టి ఈ ద్వాదశి రోజే విష్ణుమూర్తి బృందావనానికి చేరుకున్నారని, కాబట్టి ఈ రోజును బృందావన ద్వాదశి అని కూడా అంటారండి. అందుకే ఈ రోజునాడు ప్రత్యేకంగా తులసి వివాహం చేస్తారు. తులసి అమ్మవారిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ రోజునాడు తులసి కళ్యాణ్ నిర్వహిస్తారండి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును దామోదరుడిగా భావించి పూజలు చేస్తాం కదండి. అలాగే తులసి చెట్టును మనం లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ రోజునాడు కళ్యాణం జరిపిస్తారండి. ఈ 2025లో ద్వాదశి తిథి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. ద్వాదశి తిథి ప్రారంభం వచ్చి 2025 నవంబర్ 1వ తారీఖు అర్ధరాత్రి 2:50 నుంచి ద్వాదశి తిథి ప్రారంభమై 2025 నవంబర్ 2వ తారీఖు ఆదివారం అర్ధరాత్రి 1:21 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. ఈరోజు సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు ద్వాదశి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజే మనం తులసి కళ్యాణాన్ని జరుపుకోవాలండి. మనకి నవంబర్ 2వ తేదీ కూడా అర్ధరాత్రి వరకు కూడా ద్వాదశి తిథి అనేది ఉన్నదండి. కాబట్టి నవంబర్ 2వ తారీఖు ఆదివారం నాడే క్షీరాబ్ది ద్వాదశిని ఆచరించాలి. ఈ రోజు నాడు తులసి వివాహం జరిపిస్తాం కాబట్టి ఆ ప్రదేశాన్ని కొంచెం పసుపు రాసి బియ్యపు పిండితో, శంకు చక్రాలతో, అలాగే పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోవాలండి. ఈ రోజు ఉసిరి చెట్టును కానీ, ఉసిరి కొమ్మను కానీ తెచ్చుకుని తులసి మొక్క పక్కన ఉంచుకోవాలండి. ఉసిరి చెట్టును దామోదరుడిగా భావించి, తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావించి వివాహం చేస్తామండి ఈరోజు. లేకపోతే ఉసిరి చెట్టు దగ్గరకే తులసి మొక్కను కూడా పెట్టి ఈ రోజు పూజనైతే చేసుకోవచ్చండి. ఈ రోజు నాడు పిండి దీపాలను 2 అయినా సరే తప్పకుండా వెలిగించుకోవాలండి. అలాగే ఉసిరి దీపాలను కూడా ఈ రోజు పెట్టుకుంటే మంచిదండి. ముందుగా ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండేందుకు గణపతిని ప్రార్థించాలండి. కానీ తులసి కోటలో మాత్రం గణపతి విగ్రహాన్ని కానీ, పసుపు గణపతిని కానీ పెట్టకూడదండి. తులసి కోటకు దూరంగా పెట్టుకుని పూజనైతే చేసుకోవాలండి. వినాయకుడికి షోడోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ చేశాక, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాక స్వామివారి పూజనైతే ప్రారంభించాలండి. గోమాతతో ఉన్న కృష్ణ విగ్రహాన్ని కానీ, లేకపోతే మహావిష్ణు విగ్రహాన్ని కానీ, ఫోటోని కానీ, లక్ష్మీనారాయణ ఫోటో కానీ, లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఫోటోని కానీ ఈ రోజు పూజనైతే చేసుకోవచ్చండి. పసుపు పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ, తులసి దళాలతో కానీ ఈ రోజు స్వామివారిని పూజ చేసుకోవచ్చండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు నాడు తులసి కోట దగ్గర 21 దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి. లేకపోతే ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు. 5 కానీ, 11 కానీ, 9 కానీ, 21 కానీ ఇలా బేసంఖ్యలు వచ్చేలాగా వెలిగించుకోవాలండి. ఈరోజు తప్పకుండా ఉసిరి దీపాలను కూడా వెలిగించాలండి. ఉసిరి దీపాలు 21 నామాలు ఉంటాయండి. వాటితో 21 నామాలు చెప్పుకుంటూ వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు నాడు ఉసిరి దీపాలను వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఉసిరి దీపం ఎక్కడ వెలుగుతుందో అక్కడ అపమృత్యు దోషాలు అనేవి ఉండవని పురాణాల ద్వారా తెలుస్తుందండి. ఈ రోజు ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు నాడు లక్ష్మీప్రదమైన తులసి కళ్యాణం చేసి క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ ఎవరైతే వింటారో అటువంటి వారికి పాపాలు తొలగిపోయి నా అనుగ్రహం కలుగుతుందని స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పారటండి. ఈ రోజు స్వామివారికి ఇష్టమైన చలిమిడి వడపప్పు కానీ, పోహా కానీ, అటుకులు బెల్లం కానీ, పానకం కానీ, పండ్లను కానీ నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఈ రోజు స్వామివారిని విష్ణు సహస్రనామాలతో కానీ, గోవింద నామాలతో కానీ, కృష్ణాష్టకంతో కానీ, కృష్ణాష్టోత్తరంతో కానీ పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరంతోనూ, మహాలక్ష్మి అష్టకంతో కూడా పూజలు చేసుకోవచ్చండి. ఈ రోజు తులసి అష్టోత్తరాన్ని మాత్రం తప్పకుండా చదువుకోవాలండి. స్వామివారికి, అమ్మవారికి
పంచోపచార పూజ గాని, షోడోపచార పూజని గాని చేసుకోవాలండి. అవి ఏవి తెలీదనుకుంటే గనక తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః అనుకుంటూ కూడా పూలు, అక్షింతలు సమర్పించుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి. ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ రోజు నాడు ఈ పూజలు ఎవరైతే ఆచరిస్తారో అంటే పెళ్లి కాని వారు ఆచరిస్తే గనక శీఘ్రంగా వివాహం జరుగుతుందండి. అలాగే పెళ్ళైన వాళ్ళు ఆచరిస్తే గనక నిండు నూరేళ్లు సుమంగళిగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయండి. ఈ రోజు నాడు ఉదయం పూజా సమయం వచ్చి నవంబర్ 2 ఆదివారం తెల్లవారుజామున 4:23 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల అయితే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే సాయంత్రం తులసి వివాహం జరిపించేవారు దీపాలు వెలిగించుకోవడానికి అలాగే పూజా శుభ సమయం వచ్చి సాయంత్రం 6:01 నుంచి రాత్రి 8:39 లోపు మీరు పూజనైతే ఆచరించవచ్చండి. స్వామివారికి, అమ్మకి ధూపదీప నైవేద్యాలు సమర్పించాక తాంబూలాన్ని కూడా సమర్పించాలండి. తరువాత స్వామివారికి ఇష్టమైన పచ్చ కర్పూరంతో హారతిని సమర్పించాలి. చివరిగా క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ ఉంటుందండి. ఆ వ్రతకథను ఈ రోజు నాడు తప్పకుండా చదువుకోవాలండి. వ్రతకథను చదువుకుని 3 సార్లు ఆత్మప్రదక్షిణ చేసి స్వామివారికి అక్షింతలను కొన్ని సమర్పించి తర్వాత ఆ అక్షింతలను మన పైన, మన భర్త పైన, పిల్లల పైన వేసుకోవాలండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు నాడు తప్పకుండా కొన్ని నియమాలను అయితే పాటించాలండి. ఈ రోజు శాకాహారం మాత్రమే తినాలి. అలాగే ఉల్లి, వెల్లుల్లి అలాంటివి మసాలాలు తినకూడదండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే బ్రహ్మచర్యాన్ని తప్పకుండా ఈరోజు పాటించాలండి. అలాగే పూజా పీఠాన్ని, స్వామివారిని ఎప్పుడు కదపాలంటే ఈ రోజంతా అక్కడే ఉంచేయాలండి. ఈ రోజు నైట్ అంతా స్వామివారిని అమ్మవారితో పాటు బయటే ఉంచేయాలండి. తర్వాత రోజు ఉదయాన్నే యథావిధిగా పూజను ఆచరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఎర్రటి నీటితో దిష్టి తీసి హారతిచ్చి అప్పుడు స్వామివారిని పూజా పీఠాన్ని కదపాలండి. అప్పుడు స్వామివారిని మనం లోపలికైతే తీసుకురావచ్చు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు నాడే స్వామివారిని, అమ్మవారికి వివాహం చేస్తున్నాం కాబట్టి ఈ రోజంతా కూడా రాత్రి అక్కడే ఉంచేయాలండి. తర్వాత రోజు మనం యథావిధిగా పూజను ఆచరించి లోపలికైతే తీసుకురావాలి. మనం తులసి మొక్కతో పాటు ఉసిరి కొమ్మను కూడా పెట్టుకుని పూజనైతే చేసుకుంటాం కదండి. తర్వాత రోజు ఆ ఉసిరి కొమ్మను ఏం చేయాలంటే ఉసిరి చెట్టును మనం కార్తీక మాసం అంతా కూడా దామోదరుడిగా భావించి పూజనైతే ఆచరిస్తాం కదండి. కాబట్టి మనం ఈ కార్తీక మాసం అంతా కూడా ఆ ఉసిరి కొమ్మను అక్కడే ఉంచి తులసి మొక్క పక్కనే ఉంచి పూజనైతే చేసుకోవచ్చండి రోజు. తర్వాత లాస్ట్‌లో కార్తీక మాసం అంతా అయిపోయాక ఆ ఉసిరి కొమ్మను ప్రవహించే నదిలో గాని, చెరువులో గాని, బావిలో గాని కలిపివేయొచ్చండి. సో ఇదండి వీడియో. క్షీరాబ్ది ద్వాదశి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.